మీకు తెలియచేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక పావు గంట 20 నిమిషాలు మీకు చెప్పిన సమయానికే నేను ముగిస్తా. ఈ సంవత్సరం దేవుడు చేసిన గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన ఏంటి అని అంటే, ఏ విధంగానైనా కుటుంబ ప్రార్థనలు కానీ ఏమైనా కానీ మొత్తానికి ఈ సంవత్సరం చివరిలో మనందరం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపాం. అందుకే నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు సంవత్సరాంతపు కూడికలని పెడతా, కానీ సంవత్సరాంతం అని చెప్పి అటకల మీద మచ్చుల మీద ఉన్నవి తీసి కడగటం, తోమటం, పెట్టడం ఇవే మీకు సరిపోతాయి. కానీ ఈ సంవత్సరం దేవుడు మొత్తానికి మీకు మేలు చేశాడు. ఆయన చేసిన మేలు ఏంటనంటే, ఈ రీతిగా కుటుంబ ప్రార్థన కూడికలలో మనం పాల్గొనడానికి దేవుడు సహాయము చేశాడు. క్రీస్తునందు మికిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మరి మన ప్రియ కుమార్తె రత్న తన భర్త చనయోహానుల కుటుంబంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నారు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు కలుగుతాయి. ఆ బాధలన్నింటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటే వాటన్నింటిలో నుంచి ఆయనే మనల్ని విడిపించి బలపరుస్తూ ఉంటాడు. అయితే మానవులమైన మనమేమంటామనంటే, బాధలు వచ్చినప్పుడు ఈ బాధలలో నుంచి దేవుడు మమ్మల్ని విడిపించితే, ఈ కష్టాలలో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించితే అప్పుడు మేము దేవుని విశ్వసిస్తాము అని అంటారు. కానీ దేవుడు మనకి మేలు చేయాలనంటే శ్రమలలోనే దేవునికి చేరువయ్యేవారిగా ఉండాలి. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథం అయ్యున్న బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 9వ అధ్యాయము 12వ వచనం. అందరూ చూడండి, పేజ్ నంబర్ చెప్తల్లి. 781. అమ్మ చదువురా. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేయుదునని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దైవజనుని ద్వారా దేవుడి మాట సెలవిస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఏ పరిస్థితులలో, ఏ సందర్భంలో చెప్తున్నాడు అనంటే, ఇశ్రాయేలీయులు దేవుని ద్వారా మేలు పొందుకొని, దేవుని ద్వారా ఉపకారాలు పొందుకొని, ఆ తరువాత దేవునికి ఎడమయ్యి అనేక పర్యాయాలు వారిది కాని ప్రాంతానికి, వారిది కాని దేశానికి చెరగొని పోబడిన అనుభవాలు వాళ్ళ చరిత్రలో మనం చూస్తాం. ఆ బంధకాలలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి స్వేచ్ఛను కోల్పోతారు, స్వాతంత్ర్యాన్ని కోల్పోతారు. ఇక వాళ్ళకి ఇష్టం లేని వెట్టి చాకిరీకి, ఆ బానిసత్వపు కాడిమాను మ్రోకుల కింద మగ్గిపోతా ఉంటారు. ఇక ఆ బాధలు ఎక్కువైనప్పుడు వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా వెలిపేస్తారంట. అయ్యో, మా దేవుని మాట మేము వింటే, మా దేవుని మాటకు మేము చోటిస్తే మాకు ఈ గతి పట్టేది కాదుగా, మాకు ఈ స్థితి వచ్చేది కాదుగా, మాకు ఈ పరిస్థితులు వచ్చేవి కాదుగా అని చెప్పి అనేక సందర్భాలలో నుండి మొత్తానికి దేవునికి సన్నిధిలో దుఃఖపడతా ఉండేవాళ్ళంట. ఆ దుఃఖపడేటప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటన్నానంటే, దేవుడు చేసే ఓ మంచి పని ఏంటన్నానంటే, వారి కన్నీటిని చూచి, వారి దుఃఖాన్ని చూచి, వారి వేదనను చూచి వారి వైపు తిరిగి జాలి చేసుకొని మరలా వాళ్ళకు ఒక ఆహ్వానాన్ని అందించేవాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు బాధలలో, కష్టాలలో, ఇబ్బందులలో పడిపోయారు. ఆ ఇబ్బందులలో ఉన్నప్పుడు వారందరూ కన్నీరు విడుస్తుంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతా అంటున్నాడు, ఇదిగో బంధకములలో పడియుండియు నిరీక్షణ కలిగి ఉన్నారే, మా దేవుడు ఏదో ఒకరోజు మమ్మల్ని దర్శిస్తాడు, మా దేవుడు ఏదో ఒకరోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నా ఆశ భంగము కానేరదని ఆ ఆశతో ఉన్నారే, ఇదిగో ఆ నిరీక్షణను బట్టి, ఆ ఆశను బట్టి నేను మీకు మరలా చేసే మేలేంటనంటే
మీ కోటలో మీరు ప్రవేశిస్తారు. రెండవది, రెండంతలుగా మీకు మేలుని కలుగు చేస్తాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. మనుషులు చెబితే మాట తప్పిపోవచ్చు, కానీ మాట చెప్పేది ఎవరు? దేవుడు చెప్తున్నాడు. మరి రాత్రికాల సమయంలో ఈ 2025వ సంవత్సరంలో ఆరంభం నుంచి ఇప్పటిదాకా మనం ఏది కోల్పోయామో? వ్యాపారం అనే కోటకు దూరం అయ్యావా? ఉద్యోగం అనే కోటలో క్షేమానికి దూరం అయిపోయావా? కుటుంబ జీవితం అనే కోటలో అనేకమైన కష్టాలతో, బాధలతో సంతోషానికి, సమాధానానికి కోట వెలుపులుండి బాధపడుతూ ఉన్నామా? అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు గనక నిరీక్షణ కలిగి ఉంచితే మరలా నేను మీ కోటలో ప్రవేశింపజేస్తా. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం అనే కోటలకు మనం దూరం అయ్యావేమో, నెమ్మదనే కోటకు దూరం అయ్యావేమో, క్షేమం అనే కోటకు దూరం అయిపోయావేమో. దేవునికి దూరమయ్యి దేవుడిచ్చిన క్షేమం అనే ప్రాకారములో ఉన్న ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోలేక మగ్గిపోతూ బాధపడుతూ ఉన్నావేమో. కానీ నువ్వు నిరీక్షణ నుంచి చివరి రోజుల్లో ప్రార్థన చేసావుగా, నా దేవుడు ఏదో ఒక విధంగా జ్ఞాపకం చేసుకుంటాడులే, ఆలయానికి వెళుతున్నా, ఆయన సన్నిధిలోనికి వెళుతున్నా, ఎవరిదో ఒకళ్ళది కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఎవరిదైనా దేవుని సన్నిధిలోనికి నేను వెళుతున్నాను కదా, ఈ చివరి దినాలలో నా దేవుడు నాకు మేలు చేస్తారని ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారి నిరీక్షణను బట్టి వారు కోల్పోయిన క్షేమకరమైన ప్రాకారములో మరలా ప్రవేశించుదురుగాక. నూతన సంవత్సరంలో మన క్షేమం మనకు విస్తరించునుగాక. నూతన సంవత్సరంలో నెమ్మదిని దేవుడు మనకు కలుగు చేయునుగాక. ఆయుష్ను పెంచునుగాక. ఆరోగ్యమైన కోటలో మరలా మనలను ప్రవేశించునుగాక. దేవుడు నమ్మదగినవాడు. అందుకని మనం చేయాల్సింది ఏంటనంటే నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఏంటి నిరీక్షణ? ఎదురుచూపు, విశ్వాసము, నమ్మకము, ఒక ఆశ. నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు కోల్పోయిన దానిలో ప్రవేశింపజేస్తాడు. అలాగనే రెండంతల మేలు చేస్తాడు. ఉదాహరణకి ఇక మీకు తెలిసిన సంగతే, యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కని మాట గుర్తు చేస్తాడు. 19వ అధ్యాయము యోబు గ్రంథము 25వ వచనం చదువమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చాలు. యోబు భక్తునికి మొదటి అధ్యాయంలో ఆయన జీవితం ఎట్లాగునుందనంటే బహు వైభవంగా ఉంది. మగుటం లేని మహారాజుగా బ్రతుకుతున్నాడు, వెలుగొందుచున్నాడు. కానీ దేవుడు తనని పరీక్షకు అప్పగించినప్పుడు, అపవాదికి ఆయన మీద అధికారం ఇచ్చినప్పుడు 10 మంది బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, బలం కోల్పోయాడు, ఆ తర్వాత ఆస్తిపాస్తులు కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. కానీ ఒకే ఒక్క మాట, యోబా తండ్రి నీకున్న నిరీక్షణ ఏంటనంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికే స్తుతి కలుగును. ఇంకెందుకయ్యా మరి ప్రార్థన చేస్తున్నావనంటే ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. మధ్యకాలంలో ఇంచుమించుగా ఒక 2 నెలలు, సరిగ్గా నెల 15 రోజులు ఆ ప్రాంతంలో మరి ఈరోజు కూడికి ఏర్పాటు చేసుకున్న ప్రియబిడ్డలు చిన్న యోహాను, రత్నాల పరిస్థితి ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రక్క తన యజమానికి, తన భర్తకి పనులు లేవు. రెండో ప్రక్క తనేదో చిన్నపాటి పని చేసుకుంటూ వచ్చేదాంతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతినిపోయింది. ఆ ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అక్కడికని ఇక్కడికని ఎక్కడికి వెళ్ళినా వేల రూపాయలు, ఇంచుమించుగా లక్షల రూపాయలతో ఖర్చు చెప్తున్నారు. ఇక వాళ్ళకున్న నిరీక్షణ ఏంటనంటే ఓ రోజున భార్యాభర్త వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. నమ్మకం ఉంటుంది కదండి, నమ్మకం ఉన్నదిగా. దేవుడు అనేక కార్యాలకు చేశాడు. ఒక నమ్మకం ఉంది. చిన్న యోహానికి ఒక నమ్మకం ఉంది. పెళ్లి కాకముందు మేలు పొందుకొని అద్భుతాలు చూసిన వ్యక్తి. అలాగనే అమ్మాయికి కూడా ఒక నమ్మకం ఉన్నది. ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు ఇంటికి వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. బాధేసింది. ఆ కడుపును పుట్టిన బిడ్డ ఎలాగునైతే కన్నవాళ్ళ దగ్గర కన్నీరు పెట్టిద్దో అలాగుని చెప్పుకొని ఏడిస్తే చాలా వేదన, చాలా బాధ కలిగింది.
అయినా ఆ బాధలలో వాళ్ళకున్న నిరీక్షణ ఏంటనంటే, ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి వెళదాం, దేవుడే మనకి మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి కావలసిన లక్షల రూపాయలు లేవు, వందలే లేకపోతే లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ ఒక నమ్మకం ఏంటనంటే, దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని చేస్తాడు. నిరీక్షణ, ఆ విశ్వాసం ఉన్నదే, ఆ నిరీక్షణ ఉన్నదే ఎంత గొప్ప కార్యం మరి కుమార్తె పట్ల దేవుడు చేశాడని అంటే, ఈ రోజున క్షేమంగా సజీవురాలుగా ఇదిగో ఆయన సన్నిధిలో ఆనందంగా స్తుతి కూడికి ఏర్పాటు చేసుకునే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. నిరీక్షణ ఉండాలి. బాధలే, బంధకాలే, రోగాలే, సమస్యలే, డబ్బులు లేని పరిస్థితే, అవన్నీ మనకు బంధకాలే. కానీ ఆ బంధకాలలో మనం నిరీక్షణ కలిగిన వారిగా ఉంటే దేవుడు రెండంతల మేలు చేస్తాడు. యోబు భక్తుని కూడా ఒక నిరీక్షణ. 10 మంది బిడ్డలు పోయారు, సకల ఐశ్వర్యాలు పోయాయి, ఆయుష్ తరిగిపోయింది, ఆరోగ్యం దెబ్బతినిపోయింది, వాళ్ళంతా కురుపులు వచ్చి గోకి గోకి గోళ్ళు అరిగితే చెల్ల పెంకు తీసుకొని గోగుతూ ఉన్నాడు. అయ్యో చాలా వేదన. ఈ వేదనతో పాటుగా కొంతమంది అంటున్నారు, ఈయన ఏదో మొత్తానికి తప్పు చేశాడు అందుకే ఇట్లాగన. వీళ్ళు చాలా గొప్పోళ్ళండి. మనం చూసుకోం, కానీ ఎదుటోడికి తీర్పు తీర్చడానికి చాలా బాగుంటారు. ఏం చేశారో, ఏ తప్పు చేశారో, ఏ దోషం చేశారో తినటానికి లేదు, ఆరోగ్యం దెబ్బతినిపోయింది, అమ్మో నష్టం, అయ్యో నష్టం, లోకంలో లేని వాళ్ళన్ని నష్టాలన్నీ వీళ్ళకే వచ్చినాయి అని అంటే వీళ్ళు ఎంత పాపులో, ఎంత ద్రోహులో, ఎంత నీచులో అనుకుంటాం. మనుషులు కదండి. యోబు భక్తులు కూడా అలాగనే అంటున్నారంట. ప్రాణ స్నేహితులలో 3వ వాడు జోఫర్ అని ఆయన మాట్లాడినప్పుడు కూడా అలాగనే టార్గెట్ చేసి ప్రసంగం చేస్తూ ఉన్నాడంట. ప్రసంగాలు ఆదరించేవిగా ఉండాలి కానీ ఊసకోత పోసేవిగా కాదంట. అందుకనే దేవుని సన్నిధిలో దైవజనుడు భక్తుడు యెషయా గారు జ్ఞాపకం చేస్తూ అంటాడు, అయ్యా అలసిన వారిని ఓరడించు మాటలతో కూడిన జ్ఞానమును నాకు దయచేయి, శిష్యునికి తగిన నోటిని నాకు దయచేయి. అందుకనే నీ ఉపదేశము లేత గడ్డి మీద కురిసే మంచు వలె ఉన్నది. దేవుని నోట నుండి వచ్చే మాట, దైవ సేవకులుగా దేవుని వాక్యం చెప్పే ఆ మాటలు ఎట్లాగా ఉండాలనంటే ఆదరణకరముగా ఉండాలి. యోబు జీవితంలో కూడా అనేక మంది నానా రీతులుగా మాట్లాడుతుంటే ఆయనకున్న నిరీక్షణ ఒక్కటే, మీరు ఎన్నైనా మాట్లాడుకోనండి, ఏమైనా మాట్లాడుకోనండి, నా విమోచకుడు సజీవుడు. బహుశా ఈ సంవత్సరంలో నీకు కూడా ఎటువంటి మాటలు వినపడ్డాయో, నీ కష్టాలలో, నీ ఇబ్బందులలో వాళ్ళు తీర్పు తీర్చుకోలేక నీకు తీర్పు తీర్చి అమ్మ నిన్ను చులకనగా మాట్లాడారేమో, నీ కుటుంబాన్ని చులకనగా మాట్లాడారేమో, నిన్ను ఒక దోషిగా, భయంకరమైన నేరస్తునిగా, నేరస్తురాలుగా చూపిస్తూ నిందించారేమో, అవి చాటుమాటున నీ చెవిని వినపడి కృంగిపోయావేమో. కానీ దేవుని వాక్యం అంటుంది, అలాంటి బంధకాలలో నా దేవుడు మంచి గతి నాకు ఇస్తాడనే. 2026లో నా దేవుడు నా కన్నీటిని నాట్యంగా, నా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడనే నిరీక్షణ కనుక ఉంచితే ఆ దేవుడు యోబును దీవించినట్లుగా రెండంతల మేలు కలుగు చేయునుగాక. యోబు గారు కూడా అదే అంటున్నారంట, నా విమోచకుడు సజీవుడు. ఏం పర్వాలా, మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఏమైనా అనుకోనండి, ఏమైనా మాట్లాడుకోనండి. దైవజనుడు అంటారుగా, ఏమని అంటాడు తెలుసా, ఈ లోకంలో ఉన్న మనుషులను గురించి కాకులతో పోలి చెప్తాడంట. ఏమని అంటాడండి, దైవజనులు పాట పాడుతూ అంటాడు, పలుకాకి లోకంబు నిందించగా. ఏంటిదంటది, పలుకాకి, అంతేనా? ఏంటా పాట? కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను యేసుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు దేవుని ఉందిలేనా, ఎందుకా వేదన ఉందిలే దీవెన. పలుకాకి లోకంబో నిందించిన, జానునే పాడేది, మిగిలిన వాళ్ళకు నోరు లేదు, పాట రాదు, యేసు రక్తం చేయి. వాడు అల్లరి చేస్తున్నాడు, పాట కూడా పాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. లోకంలో కొన్నిసార్లు మాటలు మన గుండెలను బ్రద్దలు చేసేటట్టుంటాయి, కానీ కృంగిపోకుండా మనం ఎవరి మీద నిరీక్షణ ఉంచాలి?
యేసయ్య నడిచి వెళుతున్నాడంట. ఇద్దరు గుడ్డివారు త్రోవ ప్రక్కన ఉన్నారు. ఇంకొక సువార్తికుడేమో ఒక్కడు కూడా బర్తిమయ్య అని పేరు మెన్షన్ చేస్తాడు. కాకపోతే ఆయన చూసినప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇంకొక ఆయన చూసినప్పుడు ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎవరినన్నా బయట ఉన్న వాళ్ళని ఆ గుడిలో ఎంతమంది ఉన్నారు అని అంటే 7:15 అప్పుడు చూసిన వాళ్ళు ఎంతమంది అంటే కొద్దిమంది అంటారు. 8:15 అప్పుడు చూసిన వాళ్ళు అమ్మో ఎక్కువ మంది అని అంటారు. కారణం ఏంటి? ఆయన చెప్పింది నిజమే, ఈయన చెప్పింది కూడా. అట్లాగనే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నమాట. ఇద్దరు మనుషులట, ఆ బర్తిమయ్యట, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని ఆ అంధుడు ఆ గుడ్డివాడు కేకలేస్తుంటే ప్రక్కన వాళ్ళు అన్నారంట, బాయ్ దాటిపోయాడు. ఆయన ఇని నీకు మేలు చేయాలనుకుంటే దగ్గరకు వచ్చేవాడు, దాటిపోయాడుగా, నీ మాట ఖాతరా చేయలేదుగా, వినబడింది కానీ ఆగలా, ఇక నీకు మేలు చేయడు, ఎందుకు అరుస్తా, ఊరుకో ఏంటి ఆ కేకలు అని చెప్పి మందలించారంట. కానీ వాడు ఆగిపోయాడా? వాడు మరి బిగ్గరగా కేకలు వేసాను. 2025లో కొంతమంది కాకులు నిన్ను పొడుస్తూ ఉండి ఉంటారు. ఏం జరిగిందమ్మా మేలు? ఏం చేశాడమ్మా నీకు మేలు? దేవుని దగ్గరకు ప్రతి ఆదివారం వెళ్ళావుగమ్మా, ఉపవాసం కూడా ఉన్నావుగమ్మా, ఏం జరిగింది నీకు మేలు? ఏం చేశాడు దేవుడు నీకు? ఇవన్నీ చెబుతా ఉంటే ఆ మాటలు నీవు విను కానీ వాటిని మదిలోకి వెళ్లకుండా నా దేవుడు ముందుగతి నాకు ఖచ్చితంగా ఇస్తాడు. 2026లో దేవుడు నాకు మహర్దశనిస్తాడని చెప్పి ఒక నిరీక్షణ గనక మనం ఉంచితే దేవుడు మనకి 2 ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యోబు భక్తుడు నిరీక్షణ ఉంచాడు, నా విమోచకుడు సజీవుడు. దాని ఫలితం ఏంటో తెలుసా? చూడండి ఒక్కసారి 42వ అధ్యాయము యోబు గ్రంథం 42వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అంటే రెండంతలుగా ముందు 7 బిడ్డలు, కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం. తర్వాత మరలా ఏం చేశాడు? 13వ వచనంలో చూస్తే అతనికి 7 కుమారులను, అంటే మొత్తం ఎంతమందికి ఆయన తండ్రి ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు? అయ్యేముందులేండి, యవన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు వంటి వాళ్ళు అన్నారు కదా, ముసలుడైన తర్వాత పుడితే వాళ్ళు ఎంత రోగిష్టోళ్ళు, కురుపోళ్ళు అనుకుంటున్నారు మీరు? వాక్యంలో అంటాడు, ఒక చక్కని మాట అంటాడు. 15వ వచనంలో అన్నాడు, ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు. ఎంత మంచి మాట అండి! 2 మేలు. ఏ మేలు అంటండి అది? 2 కారణం ఏంటి? నిరీక్షణ. రత్నాకి, అలాగనే చిన్న యోహానికి, అలాగనే బిడ్డలకి దేవుడు 2 మేలు చేయటానికి గల కారణం, ఆపద నుంచి తప్పించబట్టడానికి గల కారణం ఏంటనంటే నిరీక్షణ. దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నాకు ఉపకారం చేస్తాడు. కాబట్టి కూర్చున్న మనం కూడా ఈ 2025లో ఏ బంధకాలలో పడి ఉన్నామో నాకు తెలియదు. ఏ కష్టమనే బంధకంలో, క్షేమమనే కోటకు బయట ఉన్నావేమో, ఆనందం అనే కోటకు దూరం అయిపోయావేమో, ఐశ్వర్యం, ఆశీర్వాదం అనే కోటకు దూరం అయి వెలుపులుండి బాధపడి బంధకాలలో ఉన్నావేమో నాకు తెలియదు. కానీ నా దేవుడు నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో మరలా దేవుడిచ్చిన క్షేమకరమైన ప్రాకారములో మనల్ని ప్రవేశింపచేయునుగాక. 2 ఆశీర్వాదాన్ని పొందుకొని సాక్షులుగా నిలుచుదుముగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. మనందరికీ తెలిసిన సంఘటన, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 3 భక్తులను మనం చూస్తాం. ఎవరాళ్ళు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ 3కు ఒక ఆపద వచ్చింది. ఏంటది? అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడుతున్నారు. సరే, రాజు అడిగాడంట, అబ్బాయి యవనస్తులారా, ఆజ్ఞను మీరితే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో మీకు తెలియదేమో, మీకు తెలియకి తప్పు చేశారేమో అనంటే, తప్పైంది బాబు అనంటే క్షమించేవాడే. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే అంటున్నారంట 3 యవనస్తులు, ఇదిగో
రాజుగు నెబుకద్నెజరు, రాజుగారిని ఏకవచనంతో సంబోధిస్తున్నారండి. ఏమంటున్నారంటే రాజుగు నెబుకద్నెజరు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ 17 నుంచి మీరు తర్వాత చదువుకుంటే ఉంటుంది. ఏకవచనంతో సంబోధిస్తున్నారు. రాజుగారితో మాట్లాడాలనంటే, రాజుగారి ఎదరికి వెళ్ళాలన్నా, రాజుగారితో మాట్లాడి సెలవు పుచ్చుకోవాలన్నా పొగడతలతో రావాలి. రాజ మార్తాండేయ, రాజా అదే, రాజు ఇదే అని చెప్పి పొగడతలతో దండకం చదవాలి. మొత్తానికి అలాంటి రాజును పట్టుకొని, నెబుకద్నెజరు, ఇందును బట్టి చింతించాల్సిన అవసరం మాకు ఏంటబ్బాయి మీ నిరీక్షణ అంటే, మేము సేవించుచున్న మా దేవుడు ఉన్నాడే, మండుచున్న వేడిమి కలిగిన ఈ గుండములో నుండి రక్షించుటకు, ఒకవేళ రక్షింపకపోయినా నీవు మా శరీరాలను కాల్చి చంపగలవు కానీ మా ఆత్మని చంపలేవు. కానీ మా ఆత్మను క్షేమంగా కాపాడేది ఎవరు? మేము ఆరాధించే మా దేవుడు. మా ఆత్మను పున్నామ నరకం నుంచి తప్పించేది ఎవరు? మేము అనుదినం సేవించే మా యొక్క దేవుడు. అంటే వీళ్ళ నిరీక్షణ ఏంటనంటే, మా దేవుడు మమ్మను అగ్నిగుండములో నుండి, రెండవది నీ వశమున పడకుండా రక్షించుటకు. ఆ గొప్ప నిరీక్షణ అమాంతంగా రాజు కోపం వచ్చి వీళ్ళ కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడవేయండి అని రౌద్రుడై చెప్పాడంట. అంతే. ఆ మాట విని అక్కడున్న పని వాళ్ళు భయపడి ఆ ముగ్గురిని గుండంలో వేయటానికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వాళ్ళని వేస్తూ అక్కడే కాలిపోయి చచ్చారంట. కానీ ఆ అగ్నిగుండంలో పడ్డవారు మాత్రం చావలేదంట. వేసింది ఎంతమంది? ముగ్గురిని. కానీ రాజు చూసింది ఎంతమందిని? నలుగురిని. బయటికి తీయమంటే వచ్చింది ఎంతమంది? ముగ్గురే వచ్చారు. అందుకే భక్తుడు అంటాడు, భయము చెందకు భక్తుడా, ఓ భక్తుడా భయము చెందకు నీవు, భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన యెహోవన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారు? వీళ్ళకి భయం లేకపోవటానికి కారణం ఏంటనంటే, జీవం ఇచ్చిన మంటి బొమ్మలో ఊపిరిదిన యెహోవా ఉన్నాడు. మానవాళి యొక్క ఆత్మలను నరకంలో నుంచి విమోచించడానికి సిద్ధమై ఉన్న రక్షకుడై ఉన్న యేసయ్య మనతో ఉన్నాడు. వాళ్ళ నిరీక్షణ. ఆ నిరీక్షణను బట్టి అగ్ని గంధకములు, అగ్నిగుండము 7 అంతుల అధికమైన వారిని అగ్ని వాసన కూడా అంటకుండా కాపాడింది. జరిగిన మేలేంటో తెలుసా? ఆ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 30వ వచనంలో చూస్తే రాజు చెప్తున్నాడంట, ఇదిగో వీరి దేవుడే, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే లోకమందంతటా దేవుడు అని చెప్పి వారిని అత్యధికంగా సంస్థానములన్నింటిలో అధిపతులుగా దేవుడు వారికి భాగ్యాన్ని ఇచ్చాడు. మేలు జరిగిందా లేదా? అంతకుముందు బానిసలు, ఇప్పుడు అధికారులు. అంతకుముందు ఏ పోస్టు లేదు, బానిస. ఇప్పుడు ఒక మంచి ఖ్యాతిని, కీర్తిని ఇచ్చాడు. కారణం ఏంటి? నిరీక్షణ. మరి రాత్రి నీకు కూడా నిరీక్షణ ఉన్నదా? బంధకాలలోనే ఉన్నావు కాదంటలా, కష్టాలలోనే ఉన్నావు కాదంటలా, నష్టాలలోనే ఉన్నావు కాదనట్లా, నిందలలోనే ఉన్నావు కాదనట్లా. కానీ ఆ బంధకాలలో ఈరోజు రేపు రాత్రి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ప్రార్థన చేసుకుందాం. నా దేవుడు నన్ను విమోచిస్తాడు, నా దేవుడు ఏ కష్టమైన అగ్ని నన్ను కాల్చకుండా ఆయన నన్ను సురక్షితంగా కాపాడుతాడని ఒక నిరీక్షణ పెట్టుకొని ఆయన ఎదుట మనం ప్రార్థన చేస్తే ఆయన కోల్పోయిన క్షేమం అనే ప్రాకారములోనికి మరలా మనలను ప్రవేశింపజేస్తాడు. రెండవది, 2 అంతలుగా దేవుడు మేలుని చేస్తాడు. కాబట్టి కూర్చున్న నీవు నేను మనమందరం, రత్న కుటుంబానికి మేలు చేసిన దేవుడు, ఆరోగ్యం అనే కోటలో మరలా ప్రవేశింపజేసిన దేవుడు ఈ రాత్రి మనకు కూడా క్షేమమని ఆయన ప్రాకారములో ప్రవేశింపజేసి భద్రపరచునుగాక. ఈ సంవత్సరంలో ఉన్న కన్నీటిని, దుఃఖాన్ని నాట్యంగా, సంతోషంగా మార్చునుగాక. కోల్పోయిన దానికి 2 అంతల ఆశీర్వాదాన్ని దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన. ప్రభు సన్నిధానానికి చేరిన మనం
ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, పుట్టెడు దుఃఖంలో ఉన్నానయ్యా, క్షేమం అనేది కరువైపోయిందయ్యా, నెమ్మది అనేది లేకపోయిందయ్యా. మీ సన్నిధిలో మానక ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అంతేకాకుండా ఒక నమ్మకం, ఏదో ఒకరోజు నా దేవుడు నాకు మేలు చేస్తాడనే నిరీక్షణతో నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా. అయ్యా, 2025 సంవత్సరం చివరిలోనికి మేము వచ్చామయ్యా. ఇంకొక రోజు ఉన్నది నాయనా, కొన్ని గంటలు ఏమన్నాయ్యా, దయతో మమ్మను జ్ఞాపకం చేసుకున్నాము నాయన. మాకు మేలు చేయము నాయన, మాకు దీవెన దయచేయము నాయన. ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా? దురవస్థలలో ఉన్నావేమో, బాధలలో ఉన్నావేమో, వేదనలో, శ్రమలలో, కష్టములలో, నష్టములలో